అండ్ దీన్ని ఎజెక్ట్ కూడా ఈ విధంగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ కమ్స్ అప్. మీరు ఇక్కడ వెనకాల కూర్చొని కూడా అంబియంట్ లైటింగ్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు చూస్తున్నారా ఇక్కడ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. రిమోట్ని కూడా ఇచ్చారు ఇందులో చూడండి, మర్సిడీస్ బెంజ్ అని. హే బైక్ కార్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మీకోసం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీస్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ మర్సిడీస్ GLS 400D. సో GLS సిరీస్లో 400D, 450 అండ్ దెన్ Maybach GLS 600 విచ్ ఈస్ లైక్ వరల్డ్ క్లాస్ కార్. రీసెంట్గా లాంచ్ అయింది. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డాన్సింగ్ కార్. సో మర్సిడీస్లో ఉన్న ఈ GLSలో చాలా ఫీచర్స్ ఉంటాయి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీ. సో ఈ ఎస్యూవీలో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ ఏ విధంగా కనిపిస్తుంది, అసలు కార్ ఏ విధంగా ఉంటుంది, కంఫర్ట్ అయితే చెప్పొద్దు, వేరే లెవెల్లో ఉంటుందండి. అది కూడా మనము ఎక్స్పీరియన్స్ అవుదాం ఈ వీడియోలో. సో ఇలాంటి వీడియోస్, ప్రీమియం అండ్ లగ్జరీ కార్కి సంబంధించి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారా? అండ్ అలాంగ్ విత్ దాట్ లేటెస్ట్ అప్డేట్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి మీకు రివ్యూ ద్వారా, అప్డేట్స్ ద్వారా ఈ ఛానల్లో తెలుగులో లభిస్తాయి. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసిన వెంటనే నేను చేసిన ప్రతి వీడియో మీకు వరకు రీచ్ అవుతుంది. అలాగే మా ఛానల్లో సూపర్ కార్స్ అనే ఒక ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. అందులో 50+ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. కార్స్ లైక్ దిస్, Ferrari, Lamborghini, Rolls-Royce, Ambassador, you name a car, ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు హ్యాపీగా ఇంట్లో కూర్చొని. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. నేను రివ్యూ చేస్తున్నాను అండర్ ద రూఫ్ ఆఫ్ SK కార్ లాంజ్, వన్ స్టాప్ షాప్ అని చెప్పొచ్చు. యూ నేమ్ ఏ కార్ ఫ్రమ్ మారుతి 800 టు Rolls-Royce. వీరి దగ్గర ప్రతి ఒక్క కార్ అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ గెట్ యువర్ డ్రీమ్ కార్ హోమ్. సో ప్లీజ్ విజిట్ టు ద SK కార్ లాంజ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు బై యువర్ డ్రీమ్ కార్. సో ముందుగా మనం కీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. మీరు చూడొచ్చు ఇటువంటి ఒక కీస్ని మనకు ఆఫర్ చేస్తారు. రెగ్యులర్గా ప్రతి మర్సిడీస్లో వచ్చే కీస్ ఇవి సిమిలర్గానే ఉన్నాయి, చేంజెస్ అయితే ఏం లేవు. చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. కంప్లీట్లీ మనకి అల్యూమినియం సార్ట్ ఫినిషింగ్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. దట్టు ఇన్ గ్రే కలర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. కొంచెం మ్యాట్ ఫినిషింగ్ టైప్ మనకు కనబడుతుంది. అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే లాక్ అన్లాక్తో పాటు బూట్ ఓపెన్ చేయడానికి. సో చాలా సింపుల్గానే ఉందండి. అలాగే ఒక మాన్యువల్ కీని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనము డిజైన్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడొచ్చు, దిస్ ఇస్ GLS 400D 4MATIC మనం రివ్యూ చేస్తున్నాము. ఎస్యూవీస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీ అండి. లుక్స్ చాలా డామినెంట్గా ఉంటాయి అండ్ GLS సిరీస్కి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ మర్సిడీస్కి సంబంధించి రెగ్యులర్గా వచ్చే మర్సిడీస్ కార్లో ఉండే మర్క్ లోగో ఏదైతే ఉంటుందో అది ఇంత పెద్ద సైజులో ఉండదు. మీరు చూడండి, చాలా పెద్ద సైజులో ఈ ఎస్యూవీకి సూట్ అయ్యే విధంగా చాలా పెద్దగా మనకి ఇవ్వడం జరిగింది. GLE అండ్ అలాగే GLS సిరీస్లో మనం చూసుకున్నట్లయితే ఈ లోగో కూడా పెద్దగా ఉంటుంది. సరౌండింగ్స్లో క్రోమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి హారిజాంటల్ స్లాట్ గ్రిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అల్యూమినియం అలాంగ్ విత్ ద క్రోమ్ ఫినిషింగ్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కంప్లీట్గా మనం చూసినట్లయితే గ్రిల్ కూడా ఓపెన్గా ఉంది ఫర్ ద ఎయిర్ ఇంటేక్. అండ్ ఫ్రంట్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరాతో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు క్రోమ్ ఎలిమెంట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇది కొంచెం గ్రిల్ టైప్ మనకి డిజైన్ ఇచ్చారు. ఎయిర్ ఇంటేక్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి యాక్చువల్గా. అండ్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెన్సర్స్ ఉన్నాయి కదా, సో సెన్సర్స్ చూస్తున్నారా ఇక్కడ. సో ఇటువైపు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. బోల్డ్ స్టాండ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి బోనెట్ పైన మర్సిడీస్కి సంబంధించి మర్సిడీస్ బెంజ్ అంటూ బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు కార్ ఎంత టాల్గా ఉంది. నేను కార్ ముందు డెఫినెట్లీ చిన్నగానే కనిపిస్తూ ఉంటాను. అండ్ బోనెట్ పైన మనం చూసినట్లయితే కట్స్ అండ్ క్రీజెస్ ఏవైతే ఉన్నాయో ఫ్లోటింగ్ టైప్ డిజైన్ మనకి ప్రొవైడ్ చేశారు. యాజ్ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, ఈ కట్స్ అండ్ క్రీజెస్ ఏవైతే ఉంటాయో దిస్ ఇస్ ప్రామినెంట్ ఫర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. కార్ యొక్క ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ పెరగడానికి డిఫరెంట్ వేలో కార్ యొక్క డిజైన్ని మ్యాచ్ చేసే విధంగా, స్పీడ్స్ని, ఇంజన్ యొక్క స్పీడ్స్ని వాటిని మ్యాచ్ చేసే విధంగా ఈ కట్స్ అండ్ క్రీజెస్ని డిజైన్ చేస్తూ ఉంటారు. అలాగే హెడ్ ల్యాంప్ సెక్షన్ కూడా మీరు చూడొచ్చు అండి. కార్కి మ్యాచ్ అయ్యే విధంగా చాలా బిగ్గర్ హెడ్ ల్యాంప్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సరౌండింగ్స్లో మొత్తం మనకి స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది. మల్టీ బీమ్ LED, హై పర్ఫార్మెన్స్ LED ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే ఈ రన్నింగ్ DRL ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆఫ్ 120 LED లైట్స్
ఇందులో మనకి 120 ఎల్ఈడి లైట్స్ అండ్ అక్కడ కూడా 120 ఎల్ఈడి లైట్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో డిజైన్ పరంగా కూడా చాలా బాగుంది. విజన్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్. రియల్ లైఫ్ కండిషన్స్లో విజన్ వచ్చేసి ఆటోమేటిక్గా కండిషన్స్ అవుట్ సైడ్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి అడాప్ట్ చేసుకుంటుంది. సో దట్ మనకి బెటర్ విజన్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్కి వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ లైట్ ఏదైతే విజన్ ఉంటుందో ఆటోమేటిక్గా అది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ హెడ్ ల్యాంప్ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి. ఇందులో ఉండే ఇంజన్ 3 సిలిండర్ డీజిల్ ఇంజన్ ఇప్పుడు మనం చూస్తున్నాము. పెట్రోల్ యూనిట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 326 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 700 Nm పీక్ టార్క్ అండ్ 0 to 100 6.8 సెకండ్స్లో క్యాచ్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ 240 km/h. ఫ్రంట్ లుక్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూద్దాం. అండ్ ఇప్పుడు మనం సైడ్ లుక్స్ చూస్తున్నామండి. మీరు చూడొచ్చు కార్ చాలా లెందియర్గా ఉంటుంది. ఎనీవేస్ డైమెన్షన్ డీటెయిల్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. దెన్ హైట్ కూడా మీరు చూడండి ఒకసారి. నా హైట్ 5.8 అండి. బట్ ఈవెన్ నాకన్నా కూడా కార్ హైట్ ఉంది. ఆల్మోస్ట్ 6 feet ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ మ్యాచ్ అయ్యే విధంగా ఉంది కార్ యొక్క హైట్. ఇప్పుడు మనం వీల్స్ గురించి మాట్లాడుకుందామండి. వీల్ డిజైన్ మీరు ఒకసారి చూడండి. కార్కి యాప్ట్గా సూట్ అవుతుందండి. అండ్ ఈ GLS సిరీస్లో ఈ వీల్ డిజైన్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మర్సిడీస్కి సంబంధించి బ్రాండింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 4 డిస్క్ బ్రేక్స్, వెంటిలేటెడ్ డిస్క్ మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీల్ సైజ్ గురించి మాట్లాడితే R21 to 75/45 టైర్ ప్రొఫైల్ని ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో అడాప్టివ్ సస్పెన్షన్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లాక్ కలర్ క్లాడింగ్ ఏదైతే ఉందో దిస్ రన్స్ అక్రాస్ ద కార్ అండి. సో చూడడానికి కూడా సైడ్ నుంచి కొంచెం స్పోర్టియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫుట్ స్టెప్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బికాస్ కార్ హైట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి యావరేజ్ హైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఫుట్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ORVM గురించి మాట్లాడుకుంటే రోజు ORVM సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. లేన్ వాచ్ కెమెరా ఇచ్చారు. బికాస్ 360 degrees కెమెరా ఇందులో ఎక్విప్డ్ ఉంది. ఇండికేటర్ అయితే LED ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు చూసుకుంటే ఈ అల్యూమినియం స్ట్రైప్ లైన్ ఏదైతే ఉందో ఇట్ రన్స్ అక్రాస్ ద ఎంటైర్, ఈవెన్ లాస్ట్ ఏదైతే మనకి గ్లాస్ ఉందో 3rd row వరకు కూడా రన్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో B పిల్లర్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే పియానో బ్లాక్ ఫినిషింగ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లుక్స్ పరంగా మాత్రం సైడ్ నుంచి చూస్తే చాలా జైజాంటిక్గా ఉందని చెప్పొచ్చు కార్. అండ్ ఇక్కడ చూస్తే ఫంక్షనబుల్ రూఫ్ రైల్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో పానరోమిక్ సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా నేను ఇంటీరియర్ వెళ్ళినప్పుడు యాక్సెస్ చేస్తాను. అండ్ సేమ్ రియర్ వైపు కూడా చూసుకున్నట్లయితే R21 వీల్స్ని యూస్ చేయడం జరిగింది. సో ఇదండి సైడ్ వ్యూ. ఇప్పుడు ఒకసారి మనం రియర్ వ్యూ చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు రియర్ వ్యూ చూద్దామండి. మీరు ఒకసారి చూడొచ్చు రియర్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కార్ యొక్క రియర్ వ్యూ నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా లాంచ్ అయిన మేబ్యాక్ GLS 600 అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది. టెయిల్ ల్యాంప్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. మేబ్యాక్ 600 టెయిల్ ల్యాంప్ కూడా ఇదే విధంగా ఉంటుంది. కానీ ఇంకా పెద్దగా ఇచ్చారు. కొంచెం LED డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఓవరాల్గా డిజైన్ లాంగ్వేజ్ టెయిల్ ల్యాంప్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ ద వే మనకి వెనకాల నుంచి సైడ్ వరకు ఇక్కడ వరకు టెయిల్ ల్యాంప్ అనేది వెళ్తుంది. చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా అటెన్షన్ ఇన్ డీటెయిల్ మర్సిడీస్ బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అగైన్ క్రోమింగ్ కూడా మనకి చూడొచ్చు. లైనింగ్ అనేది ఆల్ ద వే హెడ్ ల్యాంప్స్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే GLSకి సంబంధించి 400D బ్యాజింగ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మర్సిడీస్కి సంబంధించిన లోగో మీరు చూడొచ్చు. అండ్ డీఫాగర్తో పాటు రియర్ వైపర్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ని ఇవ్వడం జరిగింది. కింద చూస్తే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే కింద కూడా ఈ బంపర్ పైన మనకి కంప్లీట్గా క్రోమ్ ఎలిమెంట్స్ని యూజ్ చేశారు. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ 2 ఎగ్జాస్ట్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఎగ్జాస్ట్ ఇస్తున్నారు. డ్యూయల్ ఎగ్జాస్ట్ కూడా ఎగ్జాస్ట్ టిప్ కూడా చూసుకుంటే క్రోమ్ ఇన్సర్ట్స్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రీమియంనెస్ అయితే ఓవర్లోడెడ్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం బూట్ని కూడా ఓపెన్ చేద్దాం. బూట్ని మనం బోత్ ద వేస్ ఓపెన్ చేయొచ్చు. లోపల డ్రైవర్ ప్లేస్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు, లేదా మాన్యువల్లీ ఓపెన్ చేయొచ్చు, లేదా కీ పైన ఇచ్చిన ఫీచర్ని మనం ప్రెస్ చేసి కూడా ఓపెన్ చేయొచ్చు. సో కీ పైన ఇచ్చిన ఫీచర్ని ప్రెస్ చేసి ఓపెన్ చేద్దాము. సో ఎలక్ట్రికలీ టెయిల్ గేట్ అండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మనము ఎక్కువగా యూ డోంట్ నీడ్ టు స్ట్రెస్ యువర్ సెల్ఫ్. సో యూ ఆర్ పేయింగ్ సో మచ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ 334 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. 7-seater అయినప్పటికీ కూడా 334 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది బికాస్ ఆఫ్ ద కార్ లెంత్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి మెటీరియల్ వాట్ ఆఫ్ ప్రీమియం మెటీరియల్ అండి. చాలా సాఫ్ట్ మెటీరియల్ మనకి బూట్లో కూడా యూస్ చేశారు. దట్స్ ఆల్ అబౌట్ ద ప్రీమియం కార్స్. అండ్ ఒకసారి దీని కింద ఏముందో చూద్దాము. ఆబ్వియస్లీ దేర్ విల్ బి అ స్పేర్ వీల్ ఆర్ అ టూల్ కిట్ ఉంటుంది. ఎస్ దెర్ ఈజ్ అ స్పేర్ వీల్. మోకి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్
ఇక్కడ చూస్తే ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, లగేజ్ మీరు లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు బాడీ మీద స్క్రాచెస్ రాకుండా ఈ ప్లేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే లైట్ని కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చూపిస్తాను, ఈ కార్ యొక్క సస్పెన్షన్ని కూడా మనముగా డౌన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే లిఫ్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లగేజ్ని మీరు లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక కీని బటన్ని ప్రొవైడ్ చేశారు. సో మీరు చూస్తున్నారా, లిఫ్ట్ అవుతుంది. ఐ థింక్ మీకు కెమెరాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఫీచర్స్ కూడా మనకి ఈ GLSలో అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 7 సీటింగ్లో మనకి ఈ సీట్స్ని కూడా ఫోల్డ్ చేయొచ్చు అండ్ మిడిల్ రో సీట్స్ని కూడా ఫోల్డ్ చేయొచ్చు, ఎలక్ట్రిక్లీ చేయొచ్చు. దట్టు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఆ బటన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్ అని ఉంది కదా, ఇప్పుడు మీరు చూడొచ్చు. సో కంప్లీట్లీ ఫ్లాట్ ఫోల్డ్ చేసుకోవచ్చండి. అండ్ సింప్లీ అగైన్ వన్ సింగిల్ టచ్ మనం ఈ విధంగా బ్యాక్ సైడ్ పుష్ చేసినట్టయితే బటన్ని, సో సీట్స్ అనేది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి. ఇంకో థింగ్ ఏంటంటే ఆల్ సీట్స్ కాకుండా థర్డ్ రో ఒకటే ఫోల్డ్ చేయాలన్నా చేయొచ్చు, సెకండ్ రో ఫోల్డ్ చేయాలన్నా చేయొచ్చు. కెపాసిటీ అయితే ఆల్రెడీ ఐ థింక్ ఐ టోల్డ్ యూ 334 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి. అండ్ లుక్ ఎట్ ద కార్ ఈజ్ సో మ్యాసివ్. హైట్ కూడా చూడండి బూట్ అప్లిఫ్ట్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం డోర్ని క్లోజ్ చేయాలంటే ఈ విధంగా మాన్యువల్లీ ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కిందికి అన్నట్టయితే ఆటోమేటిక్గా డోర్ ఇట్ సెల్ఫ్ క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రేర్ లుక్స్ అండ్ ద బూట్ స్పేస్ అండ్ ఫీచర్స్ అండి. ఏ విధంగా అనిపించింది ఇది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చాలా మ్యాసివ్గా ఉంది కదా కార్. ఇంటీరియర్ వెళ్ళి చూస్తే మాత్రం ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ వేరే లెవెల్ ఆఫ్ లగ్జరీ ఉంటుంది. అసలు కార్ ఒక డిఫరెంట్ వరల్డ్లో కూర్చున్నట్టు ఉంటుంది. అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, కమ్ విత్ మీ. సో ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ నేను 7 సీటర్ కాబట్టి 7 సీటింగ్ యొక్క థర్డ్ రో ఏదైతే ఉందో కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాము. దాని తర్వాత సెకండ్ రో ఎక్స్ప్లోర్ అవుదాం. దెన్ ద డ్రైవర్ సీట్. డోర్ చాలా వైడ్ ఎనఫ్గా ఓపెన్ అవుతుంది. ఎవరికైనా కానీ స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నో డౌట్స్ ఇన్ దాట్. ఒకసారి డోర్ పైన మనం చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, ఇట్స్ ఆల్ లెదర్ ట్రీట్మెంట్ అండి. కంప్లీట్లీ ప్రీమియం లెవెల్లో ఇచ్చారు. ఇక్కడైతే ఇంకా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ చాలా వరకు సాఫ్ట్ మెటీరియల్ మీరు చూడొచ్చు. ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు టూ కంఫర్టబుల్గా మనకి ఇవ్వడం జరిగింది. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ వుడెన్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం సీట్కి సంబంధించిన కంట్రోల్స్ని యాక్సెస్ చేయొచ్చు. పవర్ విండోస్కి సంబంధించి స్విచ్చెస్తో పాటు పానరోమిక్ రూఫ్కి సంబంధించిన స్విచ్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 1 లీటర్ బాటిల్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. స్టిల్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే సన్ బ్లైండ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఆర్ ఆటోమేటికలీ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ చూస్తే మర్సిడీస్కి సంబంధించి మర్సిడీస్ బెంజ్ ఇక్కడ క్లియర్గా ఇల్యూమినేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాలంటే సింపుల్గా థింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సీట్ పైన ఇక్కడ మనకు ఒక బటన్ ఇచ్చారు. దీన్ని మనం ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా సీట్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఆల్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సిస్టమ్. సో మీరు చూస్తున్నారు కదా, వాట్ ఆర్ లగ్జూరియస్ ఫీచర్స్. అండ్ సో చూడండి కంప్లీట్లీ ముందుకు వచ్చేసింది. అండ్ చూద్దాం ఎంత ఈజీ ఉందో యాక్సెస్ లోపలికి వెళ్ళడానికి. కూల్. ఓకే, ఇప్పుడు కంప్లీట్లీ నేను సెటిల్డ్ అయిపోయాను. మీరు చూడొచ్చు ఇక్కడ థై సపోర్ట్ చాలా బాగుందండి, సీరియస్గా బాగుంది. అన్లైక్ మనం జనరలీ 7 సీటర్స్లో చూస్తూ ఉంటాం కదా, నార్మల్ కార్స్, నాట్ దిస్ ప్రైస్ లెవెల్ కార్స్ కాదు. సో థై సపోర్ట్ కూడా ఏం బాగుండదు, థై సపోర్ట్ బాగుంది. లైక్ పర్సన్ లైక్ మీ, నాకు కూడా లాంగ్ జర్నీస్ ఇక్కడ చేయడానికి ఐ డోంట్ థింక్ సో ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, బికాస్ ఏసీ వెంట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు బోత్ ద ఎండ్స్. అండ్ ఇక్కడ చూస్తే గ్లాస్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. నాకు క్లాస్ట్రోఫోబిక్గా కానీ సఫికేషన్ ఫీలింగ్ అయితే వచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సీట్స్ యొక్క కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. కుషనింగ్ చాలా బాగుంది, సీటింగ్ అఫాల్స్ట్రీ కూడా చాలా బాగుంది, లెదరేట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి మీరు చూడండి, సీట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. చాలా ఈజీగా ఎస్ ఐ కెన్ రెస్ట్ మై హెడ్, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. బట్ టు బీ ఆనెస్ట్ నాలాగా కానీ ఇంకొంచెం స్లిమ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు లాంగ్ జర్నీస్ ఎన్ని కిలోమీటర్స్ అయినా ట్రావెల్ చేయొచ్చు ఇందులో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీట్స్ని కూడా మనం ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్కి కూడా తీసుకెళ్ళొచ్చు, బ్యాక్కి కూడా తీసుకురావచ్చు. ఇక్కడ మనకి బటన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఒకసారి చూడండి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ 2 USB-C టైప్ సి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఇచ్చారు. అండ్ ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇవ్వడం జరిగింది. కప్ హోల్డర్ని మనకి ప్లేస్ చేస్తున్నారు. స్పీకర్ చూడండి మీరు, ఇక్కడ కూడా మనకి ఒక స్పీకర్ని ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో రియర్ సీట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు నచ్చింది సీరియస్లీ. అండ్ హైట్ రూమ్ అంటారా, థర్డ్ రోలో మీరు చూస్తే లుక్ ఎట్ ద హైట్ రూమ్.
ఈవెన్ 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకునేసి కూర్చోవచ్చు. బట్ నాలాంటి హైట్ ఉన్న వాళ్ళు 5.8 ఉన్న వాళ్ళు అయితే యూ కెన్ సీ అసలు టచ్ కూడా అవుతలేదు నాకు. సో ఐ థింక్ రియలీ నైస్ ప్లేస్ టు బీ, దట్ టు ఆన్ ద 7-seater థర్డ్ రోలో. అండ్ దేర్ ఆర్ ద లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెరీ గుడ్ ప్లేస్ టు బీ ఇన్. సో ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ రో చెక్అవుట్ చేద్దాం, కంఫర్ట్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనము సెకండ్ రో టెస్ట్ చేద్దామండి. నాకు ఈజీగా ఉంది యాక్సెస్, ఫుడ్ స్టెప్ తీసుకోకుండా డైరెక్ట్లీ ఎక్కేయచ్చు. అదర్వైజ్ ఈ విధంగా ఫుడ్ స్టెప్ తీసుకొని మనము లోపలికి రావాల్సి ఉంటుంది. ఓకే, సో నేను సెటిల్ డౌన్ అయిపోయాను. ఫస్ట్ థింగ్ మీరు నోటీస్ చేయొచ్చు అంబియంట్ లైటింగ్. ఇక్కడ చూడండి హౌ ప్రీమియం ఇట్ ఈస్, రైట్? అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే ఫోన్ హోల్డర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ట్యాబ్లెట్ హోల్డర్. సో ట్యాబ్లెట్ని కానీ లైక్ వాట్ ఎవర్ ద గ్యాడ్జెట్స్ యూ హ్యావ్ మీరు ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకు ఒక స్క్రీన్ని అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్లో. అండ్ మీరు ఇప్పుడు ఏసీ వెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు ఏసీ వెంట్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. కింద మీరు చూస్తే ఈ స్క్రీన్ కూడా చాలా ఫీచరిస్టిక్గా కనిపిస్తుంది. 4-zone ఆటోమేటిక్ కంట్రోల్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంది కాబట్టి వెనకాల వైపు కూడా మనము ఫ్యాన్తో పాటు టెంపరేచర్ని డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు, సేమ్ లైక్ ఇన్ ద ఫ్రంట్. అండ్ అలాగే మ్యాగజైన్ హోల్డర్ని మనకి బోత్ ద ఎండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు కంఫర్ట్ గురించి మాట్లాడుకుందామండి. లుక్ ఎట్ ద సీట్స్ ఆర్ సో కంఫర్టబుల్. సో ఇంటీరియర్ ఫీల్ మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి ఈ కారు. ఇట్స్ సో గుడ్. అఫాల్స్ట్రీ మొత్తం బ్లాక్ కలర్ లెదరేట్ అఫాల్స్ట్రీ ఇందులో యూస్ చేశారు. చూడ్డానికి మాత్రం వేరే లెవెల్లో ఉంది, ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. సో థై సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే లుక్ ఎట్ దిస్. థై సపోర్ట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ని మనకి ప్యాసింజర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యలో కూడా నాలాంటి వాళ్ళు కూడా కూర్చోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ సెంట్రల్ కన్సోల్ వచ్చేసి చాలా బ్యాక్ వరకు పుష్డ్ అవుట్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ కొంచెం డిస్కంఫర్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా మధ్యలో కూర్చుంటే. హవెవర్ కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే విడ్త్ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ దాంతోపాటు మీరు చూడొచ్చు సాఫ్ట్ పిల్లోస్ ఇచ్చారు మనకి. లుక్ ఎట్ దిస్ సాఫ్ట్ పిల్లోస్. సో వావ్, సో కంఫర్టబుల్లీ ఐ కెన్ ఎంజాయ్ ద జర్నీస్. అండ్ మిడిల్ రో సీట్స్ కూడా మనం ఈ విధంగా ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈస్ హౌ ద ఫంక్షనాలిటీస్ ఆర్. అండ్ దాంతోపాటు హైట్ రూమ్ మీరు చూడండి, అమేజింగ్ హైట్ రూమ్ కదా. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్యూవీ, దేర్ వోంట్ బి ఎనీ కంప్లైంట్ ఎట్ ఆల్. హైట్ రూమ్ థర్డ్ రోలోనే అసలు కంప్లైంట్ లేదంటే దెన్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద మిడిల్ రో. హైట్ రూమ్ చాలా బాగుంది. ఈ రూమ్ ఈజ్ ఎక్సెప్షనలీ గ్రేట్. అగైన్ మనకి కింద ఫుట్ రెస్ట్ కింద కూడా ఒక లైట్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు క్లోజ్ బైగా. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ కూడా చూస్తే మనకి క్యూబ్ టైప్ డిజైన్ లైట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, బోత్ ఎండ్స్ ఇవ్వడం జరిగింది. డోర్ హ్యాండిల్ అలాంగ్ విత్ ద హుక్. ఏసీ వెంట్స్ మనకి ఇక్కడ రూఫ్ పైన కూడా ప్లేస్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు చూస్తే దస్ రోమిక్ సన్ రూఫ్, ఇది కూడా నేను మీకు యాక్సెస్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి పానోరమిక్ సన్ రూఫ్ని మనము ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. వావ్, ఎంత పెద్ద రూఫ్ని ప్రొవైడ్ చేశారు. సీరియస్లీ నైట్ టైమ్స్ ఫుల్ డార్క్ సిచ్యువేషన్లో లైక్ మిడ్ నైట్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ కార్లో ఈ విధంగా రూఫ్ ఓపెన్ చేసుకొని ఈ యాంబియంట్ లైటింగ్ చేసుకొని మ్యూజిక్తో మంచి ఫుల్ మ్యూజిక్ లైక్ మీకు ఇష్టం ఉన్న మ్యూజిక్ వింటూ ట్రావెల్ చేస్తే ఫీలే వేరే ఉంటుంది ఈ కార్లో. సో దట్స్ ఆల్ అబౌట్ ద లగ్జరీనెస్. అండ్ సింప్లీ ఈ విధంగా మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో బ్లైండ్ అనేది ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు, మనం క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆమ్రెస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే మీరు ఒక్కసారి చూడండి ఎంత పెద్ద ఆమ్రెస్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు నోటీస్ చేయండి, ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ దీని కింద కూడా మళ్ళీ స్టోరేజ్ స్పేస్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దెర్ ఇస్ ఎ స్మాల్ రిమోట్ని కూడా ఇచ్చారు ఇందులో. చూడండి మర్సిడీస్ బెంజ్ అని బ్రాండింగ్ కూడా ఉంది. రిమోట్ కూడా ఎంత స్లీక్గా ఉంది. సో దట్స్ వాట్ వీఆర్ పేయింగ్ ఫర్. అండ్ ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ట్యాబ్లెట్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సరౌండింగ్లో కూడా చూస్తే కంప్లీట్లీ పియానో బ్లాక్ ఫినిషింగ్, చాలా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ దీన్ని ఎజెక్ట్ కూడా ఈ విధంగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ కమ్స్ అప్. అండ్ దెన్ ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మర్సిడీస్ కార్లో ఉంటాయండి. అన్ని కార్స్ వీడియోస్ మేము చేసాము, జస్ట్ ఒక బ్రీఫ్ నేను మీకు చూపిస్తాను. ఎనీవేస్ ఫ్రంట్లో కూడా వెళ్తే మీకు ఇలాంటి ఫీచర్స్ స్క్రీన్ పైన ఉంటాయి. సో ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. మనము కంఫర్ట్లోకి వెళ్దాం, బికాస్ కంఫర్ట్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడొచ్చు మల్టీ కలర్ లైటింగ్, అంబియంట్ లైటింగ్ ఏం కావాలని కూడా ఆన్ ద గో. అండ్ అలాగే బ్రైట్నెస్ని కూడా కంప్లీట్లీ డిక్రీజ్ చేయొచ్చు మనము ఆఫ్ ద అంబియంట్ లైటింగ్. ఎఫెక్ట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు, వెల్కమ్ ఎఫెక్ట్ అండ్ అలాగే క్లైమేట్ ఎఫెక్ట్. అండ్ ఒకసారి హోమ్కి వెళ్తే అండ్ అగైన్ ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్కి సంబంధించి లాంగ్వేజ్, సిస్టమ్ ఇన్ఫో,
రీసెట్ సిస్టమ్ ఇన్ఫోలో వెళ్ళి చూద్దాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్యాబ్లెట్ ఇన్ఫో మనకి ఇందులో కనిపిస్తుంది. సో మినిమల్ యాక్సెసెస్ మనకి ఈ ట్యాబ్లెట్లో ఇవ్వడం జరిగింది. సింప్లీ ఈ విధంగా మీరు ప్లేస్ చేసేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు చూసారా, వాట్ ఎవర్ వి యాక్సెస్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సో వెన్ యూ పుట్ ఇట్ ఇస్తాము విచ్ మీన్స్ వీఆర్ డన్ విత్ ద ట్యాబ్లెట్. సో ఆటోమేటిక్గా ఆ విధంగా ఫంక్షనాలిటీ అనేది అవుతుంది. ఇది చాలా అంటే చాలా ఇష్టం. ఆఫ్ చేయాలంటే సింప్లీ మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా బటన్, ఆఫ్ బటన్, ఇది మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు ఐప్యాడ్ వచ్చేసి ఆఫ్ కూడా అయిపోతుంది. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే ఫోన్ హోల్డర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ థింగ్ ఈజ్ ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, వెనకాల కూర్చున్న వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కప్ హోల్డర్స్ అనేది నాకు ఇక్కడ కనిపించలేదు, బట్ ద కప్ హోల్డర్స్ ఆర్ గివెన్ హియర్. సో సెంటర్ కాన్సోల్ పైన ఏదైతే మనకి ఫ్రంట్ నుంచి వెనకాల వరకు వచ్చే సెంటర్ కాన్సోల్ ఉందో ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో గైస్ చూసారు కదా సెకండ్ రోలో ఉన్న కంఫర్ట్, ఫీచర్స్ ఏ విధంగా లగ్జరీగా ఉందో కార్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం కార్స్లో కూర్చున్న ఫీలింగ్. అండ్ దట్ ఈ జిఎల్ఎస్లో మాత్రం ఇంకా కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ రో అండి. ఒకసారి ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లో వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కాన్సోల్ ఏ విధంగా ఉంటుంది, కంఫర్ట్ని అండి. రిక్వెస్ట్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేశారు. సో డోర్ మనము కార్కి దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. సో చూడొచ్చు ఎంత వైడ్గా ఓపెన్ అవుతుందో. ఈజీగా ఎవరైనా స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అవ్వచ్చు. ఎంత హెవీగా ఉన్నా కూడా వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 1 లీటర్ బాటిల్ మనము ఫ్లాట్గా పెట్టినప్పటికీ ఇక్కడ కూడా మనకి దెర్ ఇస్ ఎ స్మాల్ కప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంబియన్ లైటింగ్ ఇంటిగ్రేషన్ ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్ హ్యాండిల్ వెనకాల వైపు. సో ఈ లైట్ వచ్చేసి మనకి మిర్రర్ కంట్రోల్స్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద మిర్రర్ కంట్రోల్స్, ORVM కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. డోర్ లాక్ అండ్ అన్లాక్ మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ అలాగే అంబియన్ లైటింగ్ లైనింగ్ ఇక్కడ కూడా ఇచ్చారు. బర్మిస్టర్ సరౌండ్ స్పీకర్తో పాటు వుడెన్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సీట్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ ORVM పైన మీరు చూస్తే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్కి సంబంధించి ఇక్కడ కూడా మనకి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ ద సేఫ్టీ ఎయిడ్ ఫీచర్. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు కంఫర్ట్ గురించి మాట్లాడదాం. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. లైక్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కార్లో కూర్చున్నప్పుడు. రైట్ ఫ్రమ్ వెనకాల నుంచి థర్డ్ రో, సెకండ్ రో అండ్ ఈవెన్ డ్రైవర్ సీట్ అయితే చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. కంఫర్ట్ బాగుంది, బ్యాక్ సపోర్ట్ కూడా బాగుంది. కైండ్ ఆఫ్ కొంచెం బకెట్ సీట్ టైప్స్ మనకి వెనకాల నుంచి బాస్టర్స్ ఏవైతే ఉంటాయో కైండ్ ఆఫ్ మనకి కంప్లీట్లీ ఫిక్స్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ అలాగే 3-point సీట్ బెల్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సీట్స్ వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్ ద వే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కంట్రోల్స్ మనకి దానికి సంబంధించినవే. అండ్ అలాగే 3 మెమరీస్కి సంబంధించి మనకి ఇక్కడ కూడా మెమరీ సీట్స్ని ఇవ్వడం జరిగింది. విచ్ మీన్స్ ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, సో నాకు సంబంధించి సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను 1లో సెట్ చేసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరైనా ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ అకార్డింగ్లీ వాళ్ళు ఆ మెమరీని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు సింప్లీ వాళ్ళ మెమరీ ఒకవేళ 2లో ఉంటే 2 ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సీట్ యొక్క అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రీ సెట్స్ ముందు ఏవైతే చేశారో ఆ విధంగా సీట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు దీస్ ఆర్ ద లైటింగ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఈ ఫినిషింగ్ కూడా మీరు చూడండి ఎంత రిచ్గా ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుంది. అండ్ అలాగే ఆల్వేస్ ఆటోమేటిక్గా పెట్టుకోవడమే ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఇన్ దీస్ కార్స్. బికాస్ విజన్ అనేది చాలా వరకు రియల్ లైఫ్ కండిషన్స్లో మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఆటోలో పెట్టుకుంటే ఏంటంటే అడాప్టివ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా లైట్స్ అనేది కంట్రోల్ చేసుకుంటాయి విజన్ని. అండ్ మనకు ఒక బెటర్ విజన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే హెడ్ లైట్ లెవెలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యానెల్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ వ్యూవర్స్ ఇప్పుడు మీరు వెనకాల నుంచే చూడొచ్చు చాలా క్లియర్గా అసలు డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కనిపిస్తుంది. సో చాలా లగ్జరీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ ఎంటైర్ లేఅవుట్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్ చాలా బాగా నచ్చింది. సింగిల్ టోన్ ఫినిషింగ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వైపు చూస్తే కూడా చాలా స్మూత్ మెటీరియల్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ లోవర్ డాష్ బోర్డ్లో కూడా చాలా స్మూత్ మెటీరియల్స్, ప్రీమియం మెటీరియల్స్ని యూజ్ చేశారు. సో ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. అండ్ అలాగే ఇన్ఫోటైన్మెంట్తో పాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ 1 సింగిల్ పీస్ అండి. మధ్యలో జస్ట్ డివైడ్ అయినట్టు అనిపిస్తుంది. రియల్ లైఫ్లో చూస్తే మాత్రం మొత్తం ఒకటే యూనిట్ లాగా కనిపిస్తుంది. దాంతోపాటు అంబియన్ లైటింగ్ మీరు చూస్తున్నారు కదా, ఈ అంబియంట్ లైటింగ్ అయితే ప్రీమియంగా ఉందని చెప్పాలి. చాలా అంబియంట్ లైటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసాం కదా, జస్ట్ ఒక్కసారి మీకోసం డెమాన్స్ట్రేట్ చేస్తాను సో దట్ మీరు కూడా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు పర్పుల్ స్కై ఇప్పుడు చేంజ్ అయింది, రెడ్ మూన్, ఫైర్ రెడ్. సో ఈ విధంగా ప్రీ సెట్స్ ఉంటాయి. అండ్ అలాగే సింపుల్గా మీరు మీకు నచ్చిన కలర్ని కూడా ఇందులో
చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు మనము. సో కంఫర్ట్కి సంబంధించి ఇందులో మనకి అంబియన్ లైటింగ్ ఫీచర్స్ ఆ విధంగా ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వుడెన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో గ్లాసీ వుడెన్ ఫినిషింగ్ మనకి ఈ డాష్ బోర్డ్ పైన ప్రొవైడ్ చేశారు, విచ్ రన్స్ టు ద డోర్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద డాష్ బోర్డ్. అండ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూడొచ్చు ఎంత మ్యాసివ్గా ఇచ్చారు. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ ఇద్దరిని సపరేట్ చేసేస్తుంది ఇది. అండ్ ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇది చూడండి, మీరు ఈ కప్ వచ్చేసి చాలా స్టైలిష్గా ఇచ్చారు. మర్సిడీస్కి సంబంధించి బ్రాండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఉందండి. ఇది చూడ్డానికి కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ అ కూల్డ్ వన్. ఇక్కడ మీకు కూల్డ్ ఫీచర్ ఇచ్చారు. సో బెవరేజెస్ ఎవరైనా మీరు తాగుతున్నట్లయితే ఫ్రంట్ రోల్ కూర్చున్నప్పుడు సో ఈ విధంగా మీరు బెవరేజెస్ని కూలింగ్గా కూడా పెట్టుకోవచ్చు ఆన్ ద గో. ఇక్కడ కూడా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మీరు చూస్తే ఈ ప్యాడ్ ఏదైతే ఉందో ఐ థింక్ యూ గైస్ ఆర్ వెల్ నోన్, మర్సిడీస్ కార్స్లో మనకి ప్యాడ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్క్రీన్ని మనం టచ్ చేసి కూడా యాక్సెస్ చేయొచ్చు ఫీచర్స్ని. అదర్వైజ్ ఇక్కడ ఇచ్చిన ఫీచర్స్ని ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే కూడా యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో నావిగేషన్ ఓపెన్ అయింది, మీరు చూడొచ్చు ఎంత పెద్దగా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి. అండ్ ఇదే నావిగేషన్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రైవర్ వైపు కూడా షిఫ్ట్ అవుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే డైనమిక్ అని ఇచ్చారు కదా, దీస్ ఆర్ ద మోడ్స్ ఇన్ ద కార్ అండి. సో మీరు ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్లీ మీరు ఇందులో మనకి ఈకో డ్రైవింగ్లో వెళ్ళాలా, కంఫర్ట్లోనా, లేదా ఆఫ్ రోడింగ్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఎంటైర్ మనకి సస్పెన్షన్తో పాటు స్టీరింగ్ ఫీల్తో పాటు ఈఎస్పీ అండ్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ ఏవైతే ఉంటాయో కార్లో అవన్నీ చేంజ్ అయిపోతాయి టెక్నికల్గా. సింప్లీ మనం సిటీలో డ్రైవ్ చేసినప్పుడు ఈకోలో పెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. హైవేలో వెళ్ళేటప్పుడు కొంచెం కంఫర్ట్లో పెట్టుకోవచ్చు, దట్ ఈస్ గుడ్ అండ్ ఐడియల్ ఈవెంట్ ఫర్ సజెస్టింగ్. ఆఫ్ రోడింగ్ అయితే ప్యూర్ మీరు ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు ఈ ఆఫ్ రోడింగ్ ఫీచర్ని యూస్ చేస్తే ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీకు ఇంజన్ నుంచి కానీ, సస్పెన్షన్ నుంచి కానీ, స్టీరింగ్ నుంచి కానీ లభిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి కెమెరాకి సంబంధించి కూడా విజిబిలిటీ ఒకసారి చెక్ చేద్దాము. సో చూస్తున్నారా మీరు, కంప్లీట్లీ వైడ్ యాంగిల్ ఇచ్చారు మనకి. నార్మల్గా కెమెరా రివర్స్ పార్కింగ్ కెమెరా కాకుండా కంప్లీట్లీ వైడ్ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. 360 డిగ్రీస్కి సంబంధించి 4 కెమెరాస్ ఆన్ 1 సింగిల్ స్క్రీన్ అండ్ అలాగే టాప్ వ్యూ కూడా కనిపిస్తుంది. మనకి రియర్ వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ విజిబిలిటీ మీకు 360 డిగ్రీస్ మీ కార్ ఏ కండిషన్లో ఉంది మొత్తం రీడ్ చేసుకొని హ్యాపీగా మీరు పార్క్ కూడా చేసుకోవచ్చు. వెహికల్కి సంబంధించి చూసినట్లయితే వింటర్ టైర్ లిమిట్, డైనమిక్, సెలెక్ట్, బెల్ట్ అడ్జస్ట్మెంట్స్, లైట్స్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు ఎక్స్టీరియర్ లైట్ ఏదైతే ఉందో ఇన్ హౌ మెనీ సెకండ్స్ ఇట్ హ్యాస్ టు బి టర్న్డ్ ఆఫ్ అనేది కూడా మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిస్టమ్స్ యొక్క స్టైల్ అండ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే ఇప్పుడు ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ స్టైల్ ఆఫ్ అ డిస్ప్లే. ఇందులో మనం ఎంటర్ అయినట్టయితే ఈ స్టైల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం ప్రోగ్రెసివ్లో ఉన్నాము. స్పోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఈ 2 స్క్రీన్స్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు చేంజ్ అయిపోయాయి. అండ్ క్లాసిక్లోకి వెళ్తే ఈ విధమైన డిస్ప్లే మనకి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక్కసారి స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. రౌండ్ ఇన్ షేప్ స్టీరింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 3 స్పోక్ ట్రీట్మెంట్ స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. మోర్కి సంబంధించిన బ్రాండింగ్ విత్ SRS ఎయిర్ బ్యాగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పియానో బ్లాక్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ అనేది ఇవి చాలా రిచ్గా కనిపిస్తాయి. ఇటువైపు క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన ఫీచర్స్, ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మల్టీమీడియాకి సంబంధించిన ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా ఈ జాయ్స్టిక్ ఏదైతే ఉందో ఇది యూస్ చేస్తూ కూడా మనం ఇక్కడ యాక్సెస్ అనేది చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ వెళ్ళడం కానీ, హోమ్కి వెళ్ళడం కానీ, లేదా టాగుల్ చేయడం కానీ. సో ఈ విధంగా డ్రైవర్కి కన్వీనియంట్గా ఉంటుంది. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఫీచర్ని మనం ఇక్కడ నుంచి టాగుల్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న నావిగేషన్ ఇక్కడ వైపు తీసుకురావచ్చు. క్రూజ్ కంట్రోల్కి సంబంధించి లిమిట్ని మనం సెట్ చేసుకోవచ్చు. గేర్ లివర్ మనం చూసుకుంటే ఇక్కడ వైపు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ పార్కింగ్. అండ్ ఇక్కడ వైపు నుంచి మనకి వైపర్కి సంబంధించిన కంట్రోల్స్, ఇండికేటర్కి సంబంధించిన కంట్రోల్స్ని అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డాష్ బోర్డ్ అండ్ ఇట్స్ ఫీచర్స్ అండి. ఇప్పుడు ఒకసారి గ్లవ్ బాక్స్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము. గ్లవ్ బాక్స్ చాలా మ్యాసివ్గా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ లైటింగ్ కూడా ఇన్సైడ్ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు ఒక్కసారి చూసినట్లయితే సైడ్లో కూడా చూడొచ్చు అంబియన్ లైటింగ్ ఇంటిగ్రేషన్ ఇటువైపు కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఇటువైపు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే సస్పెన్షన్ రేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫీచర్ యూస్ చేస్తూ మనము సస్పెన్షన్ని రేస్ చేయొచ్చు. ఇది నేను ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రైజింగ్ అని వస్తుంది, చూడొచ్చు మీరు రైజింగ్ అని వస్తుంది, చూస్తున్నారా? కార్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. దాంతోపాటు అండర్ ఆర్మ్రెస్ట్ కూడా స్టోరేజ్ స్పేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు.
సో డీప్ ఇన్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. కంఫర్ట్ వైజ్ మాత్రం కార్ డ్రైవర్తో పాటు కో ప్యాసింజర్తో పాటు ఎవరెవరైతే ట్రావెల్ చేస్తారో కార్లో ప్రతి ఒక్కరికి కన్వీనియంట్తో పాటు కంఫర్ట్ ఫీచర్స్ని చాలా అంటే చాలా ఫుల్లీ లోడెడ్ ఇచ్చారు. లైట్స్ కూడా మీరు చూడొచ్చండి, లైట్స్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కసారి మనము సన్ రూఫ్ని కూడా యాక్సెస్ చేద్దాం. సింప్లీ వన్ సింగిల్ టచ్. లైట్ రావడానికి నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి పెట్టాను. అండ్ బ్లైండ్ ఇందాకే నేను ఓపెన్ చేసి చూపించాను కదా, పానోరామిక్ సన్ రూఫ్. సో చాలా పెద్దగా మనకి ఇందులో ఓపెన్ అవుతుంది. అది కూడా ఒక మంచి ఫీచర్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు బి గివెన్ ద ఫీచర్ ఈ సార్ట్ ఆఫ్ కార్స్లో. ఎస్, ఆటోమేటిక్ లైట్ అండ్ అలాగే వ్యానిటీ మిర్రర్. ఇక్కడ కూడా ఆటోమేటిక్ లైట్ అండ్ అలాగే వ్యానిటీ మిర్రర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, స్టీరింగ్ ఏదైతే ఉందో అడ్జస్ట్మెంట్స్ మనము ఎలక్ట్రికలీ చేసుకోవచ్చు. ఈ బటన్ ఒకటి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. హైట్ కూడా సింప్లీ వన్ సింగిల్ టచ్ అండ్ రీచ్ కూడా ఈ విధంగా ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఫీచర్స్ కోసమే, సో మచ్ ఆఫ్ కన్వీనియంట్ ఫీచర్స్ కోసమే వీఆర్ పేయింగ్ సచ్ అ హ్యూజ్ ప్రీమియం అమౌంట్. సో ఇదండి ద ఇంటీరియర్ ఫీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద న్యూ GLS 400D. సో గైస్, దిస్ ఈస్ ద టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్. సో గైస్, ఏ విధంగా అనిపించింది ఇది GLS 400D? నాకైతే చాలా బాగా నచ్చిందండి కార్. ఇన్ఫ్యాక్ట్ నేను కార్లో ఉన్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉండే, అది చెప్తే రాదు. యూ గైస్ హ్యావ్ టు డెఫినెట్లీ ఫీల్ ఇట్. బట్ ఎనీవేస్, నా ద్వారా ఛానల్లో మన తెలుగు వాళ్ళందరూ ఇలాంటి కార్స్ని ఇంట్లో కూర్చొని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా అండ్ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు కార్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ నేను మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఇది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మేము వెరీ నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్ బేస్ ఉన్నాము. సో మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి రివ్యూస్ నేను మరిన్ని కూడా తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో ఇంతే. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.